హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చి బిగ్ బాస్ 8 అప్డేట్స్ అండి. అలాగే నా ఛానల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బిగ్ బాస్ 8 ఈ విషయానికి వస్తే ఎటు చూసినా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్, ఎవరు నోటు విన్నా బిగ్ బాస్ బిగ్ బాస్. ఎప్పుడు వస్తుంది, ఎవరు వస్తారు, ఎలా వస్తారు, కంటెస్టెంట్స్ ఎవరు, వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఇంకా ఇలా అనేక రకరకాల ఆలోచనలు మన మైండ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అటువంటి బిగ్ బాస్ సెప్టెంబర్ 1న సాయంకాలం 7 గంటలకు లాంచ్ అవబోతుందండి. ప్రతి ఒక్కరూ టీవీ ముందు ఎదురు చూస్తూ కూర్చుంటారు, ఎప్పుడా 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 అని. అలాగే దానికోసం ఎదురు చూడని వాళ్ళందరూ ఎవరు ఉండరు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, సెలబ్రిటీస్ నుంచి మామూలు ప్రజలందరూ కూడా బిగ్ బాస్ 8 కోసం వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇష్టపడే బిగ్ బాస్. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 7 ఏ విధంగా మనకి హిట్ అయిందో మీకు తెలుసు. అలాగే దానికంటే ఇంకా ఎక్కువగా బిగ్ బాస్ 8ని హిట్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళు, మా టీవీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ బిగ్ బాస్ 8 చూడాలంటే ప్రతిరోజు సాయంకాలం 9:30కి స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కూడా టీవీ ముందు కూర్చొని ఈ బిగ్ బాస్ 8ని హిట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మన బిగ్ బాస్లో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరా ఎవరా అని అందరూ కూడా సోషల్ మీడియాలో బాగా ఎంక్వైరీ చేస్తున్నారండి, బాగా సెర్చ్ చేస్తున్నారు. అలాంటి కొన్ని పేర్లను అయితే మీ ముందైతే ఉంచుతున్నాను. అలాగే బిగ్ బాస్ హోస్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే బిగ్ బాస్ హోస్ట్గా మళ్ళీ నాగార్జున గారు వస్తున్నారండి. ఆయన గత అన్ని సీజన్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన చాలా బాగా అందరినీ గైడ్ చేశారు. ఎవరైనా తప్పులున్నా కూడా తప్పుల్ని కరెక్ట్గా గైడ్ చేసి ఇది తప్పు, ఇది రైటు, ఇలా చేయాలి అలా చేయాలని ఆయన గైడ్ చేశారు. అటువంటి నాగార్జున గారు మళ్ళీ హోస్ట్గా రావటం కూడా మనందరికీ కూడా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అటువంటి నాగార్జున గారు మళ్ళీ వచ్చి ఈ బిగ్ బాస్ 8ని మరింత విజయవంతం చేస్తారని అనుకుంటున్నాను. అలాగే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే నిఖిల్ అండి, నిఖిల్ సీరియల్ యాక్టర్ అండి. అలాగే సౌమ్యారావు కూడా మనందరికీ తెలుసు, జబర్దస్త్లో యాంకర్గా చేస్తుంది. అలాగే కన్నడ సీరియల్లో కూడా నటిస్తుంది, మన తెలుగు సీరియల్లో కూడా నటిస్తుంది. నెక్స్ట్ వచ్చి బెజవాడ బేబక్క గురించి చాలా మందికి సోషల్ మీడియాలో తెలుసండి. ఆవిడ కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతారు. నెక్స్ట్ యష్మి గౌడ, ఈవిడ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తినండి. సీరియల్ కూడా యాక్ట్ చేశారు. నైనిక కూడా డీలో పెర్ఫామ్ చేసింది. అమ్మాయి కూడా బిగ్ బాస్కి రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఆదిత్య ఓం అతను లాహిరి అనే సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడండి. చాలా వరకు కొన్ని సినిమాల్లో నటించాడు, కానీ అతనికి అనుకున్నంత ఫేమ్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత, ఈ అమ్మాయి కూడా సెలబ్రిటీ డ్యాన్స్ షోలో డీలో పార్టిసిపేట్ చేసిందండి. అలాగే బేబీ సినిమాలో ఆ అమ్మాయి చేసిన పాత్ర చాలా వరకు కూడా నెగిటివ్ షేడ్ ఉన్నది. ఆమె చాలా గుర్తింపును అయితే వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కయ్యూమ్, ఆలీ బ్రదర్గా కయ్యూమ్ చాలా మందికి తెలుసు. అతను చాలా చిన్న సినిమాల్లో నటించాడు, కానీ అనుకున్నంత ఫేమ్ అయితే రాలేదండి. నెక్స్ట్ వచ్చేసి విస్మయశ్రీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండి. అమ్మాయి కూడా వచ్చేటానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అంజలి పవన్, గత 2 సీజన్లో ఈ అమ్మాయి పేరు అయితే వినిపిస్తుందండి. ఈమె కూడా సీరియల్ యాక్టర్ అండి. తను కూడా రావటానికి అయితే బాగా అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ విష్ణుశ్రీ కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే రీతు చౌదరి కూడా యూట్యూబ్లో కొన్ని షోలు అయితే చేస్తున్నారండి. వీళ్ళు కూడా రీతు చౌదరి కూడా ఫ్రెండ్స్. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు అయితే ముందు వస్తారో, ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారో ఇంకా మనకైతే తెలియదండి. రావటం మాత్రం పక్కా. నెక్స్ట్ నాగమణికంఠ గురించి చాలామందికి సోషల్ మీడియాలో తెలిసే ఉంటుంది అనుకుంటా అండి. అబ్బాయి చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీశాడు, అలాగే చిన్న మూవీల్లో కూడా యాక్ట్ చేశాడు. ఆ అబ్బాయి కూడా రావడానికి అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష గురించి మీ అందరికీ కూడా బాగా తెలుసండి. సోషల్ మీడియాను ఒక కుదిపిన లావణ్య, రాజ్ తరుణ్ విషయంలో ఆయన అన్నిట్లో ముందుండి, ఈయనే రాజ్ తరుణ్ ఉన్నట్టు అన్ని విషయాల్లో కూడా ఈయనే వ్యవహారాలు చక్కబెట్టాడండి. ఆయన కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ న్యూస్ రీడర్ కళ్యాణి గురించి చాలామంది వార్తలు అయితే వస్తున్నాయండి. మరి కళ్యాణి వస్తుందో లేదో వెయిట్ చేద్దాం. ఇంకా
సింగర్స్ కోటాలో సాకేత్ రావటానికి అయితే అవకాశం ఉందండి. సాకేత్ బాగా యాక్టివ్ పార్టిసిపెంట్. అతను ప్రోగ్రాంలో కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. అలాగే ఇంద్రనీల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. మొగల్ రేకుల ఫేమ్ ఇంద్రనీల్ గారు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇంకా అభయ్ నవీన్ గురించి చాలా మంది తెలుసండి. పెళ్లి చూపుల సినిమాలో చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే వేసాడని అతను కూడా చిన్న చిన్న రోల్స్ అయితే వేస్తాడండి. అతను కూడా ఈ బిగ్ బాస్ 8ని ఒక వేదికగా మార్చుకుని తన సెకండ్ ఇన్నింగ్స్ని ఇంకా స్టార్ట్ చేయాలని, బెస్ట్గా ఉండాలని అనుకుంటున్నారండి. అలాగే ఇంకా చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయండి. వాళ్ళలో ఎవరైతే వస్తారో ఇంకా చాలా పేర్లు అయితే వస్తున్నాయండి. ఆ పేర్లలో ఎవరైతే వస్తారో ఎవరైతే రారో ఇంకా మనకి కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ చెప్పలేమండి. ఆదివారం రాత్రి 7 గంటల వరకు మనం వెయిట్ చేయాలండి. అప్పటి వరకు కూడా ఏమీ తెలియదు. అందరూ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మనం అన్నాం అంటాం తప్ప అది నిజం ఎంత అన్నది నాకు కూడా తెలియదండి. జస్ట్ మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ముందైతే ఉంచుతున్నాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం తర్వాత కలుద్దాం. ఓకే, బాయ్.